హాయ్ ఫ్రెండ్స్, మా అక్క అయితే నాకు బ్లాంకెట్ అయితే పంపించింది. ఇదో ఇంతకుముందు నేను వచ్చినప్పుడు 2 సంవత్సరాల క్రితం ఒకటి బ్లాంకెట్ ఇచ్చింది. ఇది పాతదే, ఇదైతే పాతది అయిపోయింది. ఇప్పుడైతే ఇది ఇచ్చి పంపించింది ఫ్రెండ్స్. చూడండి, మా అక్కకి నేనంటే అంత ఇష్టమో చూడండి. మా అక్క చాలా కష్టపడింది ఫ్రెండ్స్ మా కోసం, చాలా అంటే చాలా కష్టపడింది. మా అమ్మ తర్వాత అమ్మ అంటారు చూడు, అది మా అక్కే ఫ్రెండ్స్. నాకైతే మా అమ్మ అయితే ఏ పని చేయలేదు. మా అమ్మ తర్వాత అమ్మ అంటే మా అక్కే. మేము అప్పుల్లో ఉన్నప్పుడు కానీ, నేను ఇక్కడ కోవిడ్కి రావడానికి కానీ, నేను ఇక్కడ ఉన్నానంటే కూడా కారణం మా అక్కే. మా అక్క మా కోసం చాలా చేసింది ఫ్రెండ్స్, చాలా కష్టపడింది పాపం. నిజంగా మాకు డబ్బులు పంపిస్తూ, పిల్లలను చూసుకుంటూ, నేను ఇక్కడికి రావడానికి అన్నిటికీ కారణం మా అక్కే. నేను రావడానికైతే మెయిన్ కారణం మా అక్కే. అప్పులు తీర్చుకోవడానికే మెయిన్. అంటే 10 సంవత్సరాలు చాలా స్ట్రగుల్ అయిపోయాం మేము ఇంట్లో. మా అన్న ఉన్నాడు అప్పుడు, బట్ ఇప్పుడు లేడు. అది తర్వాత చెప్తా ఫ్రెండ్స్, అది కొద్ది రోజుల తర్వాత చెప్తా, ఇప్పుడే కాదు. అది మా అన్న గురించి ఇప్పుడు అలా చెప్పకూడదు అనుకుంటున్నా. అది కొద్ది రోజుల తర్వాతే కన్ఫామ్గా అది చెప్పాలి ఫ్రెండ్స్. నాకైతే అది దాచుకోలేకున్నా, అసలు ఏంది ఎలా జరిగిందో కూడా అదంతా కొద్ది రోజులలో చెప్తా మీకైతే. అది చాలా, అది అనుకుంటే ఇప్పుడు అనుకోలేను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా అక్క గురించి చెప్తా. మా అక్క అయితే నాకు ఈ బ్లాంకెట్ అయితే పంపించింది ఫ్రెండ్స్ నా కోసం. అప్పుడు 2 సంవత్సరాల క్రితం ఇదైతే ఇచ్చింది. ఇది పాత అయిపోయింది. మొన్న నేను మా బాబా వాళ్ళ ఇంటికి వెళ్ళుంటే అది పనిచేసి వచ్చేసాను. తర్వాత బాబా అడిగిందంట, మీ తమ్ముడికి బ్లాంకెట్ ఉందా లేదా అని. ఇది పంపించింది ఫ్రెండ్స్. కోవిడ్లో ఇలా ఉంది ఫ్రెండ్స్ నా జీవితాలు. కానీ నా లైఫ్లో చాలా చాలా అవమానాలు పడ్డాను ఫ్రెండ్స్. చాలా అంటే అసలు అవమానం అంటే ఎలా ఉంటుందో అని చూశాను ఊరి దగ్గర ఉన్నప్పుడు. అప్పుల్లో చిన్న 10 సంవత్సరాల క్రితం నుంచి ఒక 10 years అయితే చిన్న అప్పులు కాదు, చిన్న బాధలు పడలా. మా ఇంట్లో అందరూ కూడా, మా అమ్మ, నాన్న, అక్కలు అందరూ ఎప్పటికైనా ఎంజాయ్కి అలవాటు పడకూడదు ఫ్రెండ్స్. ఎంజాయ్ మన అమ్మ, నాన్న, మన అక్క, చెల్లి ఏందా, అది మెయిన్ ఇంపార్టెంట్. ఎంజాయ్కి అలవాటు పడినరు అనుకో, అంతే. ఇంక దేని గురించి, ఇంటి గురించి ఆలోచించరు. మన ఇంట్లో ఏందా, మనమేందా, మన ఆలోచనలు ఏందా, ఏమి ఉండవు. అది ఎప్పటికైనా ఎంజాయ్కి అలవాటు పడకుండా మన లైఫ్ ఏందా, మన అప్పులు ఏందా, మన భవిష్యత్తు ఏందా, ఇది ఆలోచిస్తే అందరూ బాగుంటారు. అది ఫ్రెండ్స్, ఎప్పటికైనా మన ఇల్లు గురించి ఆలోచించి, మన అమ్మ నాన్న గురించి ఆలోచించి, దాని గురించి ఆలోచిస్తే ఎప్పటికైనా మనం బాగుపడతాం. మనం ఎంజాయ్ గురించి ఆలోచిస్తే ఇంకా అంతే. అలా మా ఇంట్లో ఒకరు చేశారు, ఎంజాయ్ చేశారు, చేశారు. అవన్నీ ఇప్పుడు చెప్పదలుచుకోవట్లేదు, తర్వాత చెప్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మా కోవిడ్కి వచ్చి అయితే నేనైతే ఇప్పుడైతే హ్యాపీ. బాకీలు అయితే తీరిపోయి, కొంచెం ఉన్నాయి, కొంచెం అవి కూడా తీర్చుకుంటాను. అంతా మా అక్క దయ, ఆ దేవుని దయ. అదే ఫ్రెండ్స్, మా అక్క దయతోనే నేను ఇక్కడ కోవిడ్లో నిలబడ్డాను. మా అక్క లేకుంటే నిజంగానే కోవిడ్కి వచ్చేవాడిని కాదేమో ఫ్రెండ్స్. నిజంగా నాకు కోవిడ్కి రావడానికి ₹1 డబ్బులు లేవు ఇంటి దగ్గర. బండి కూడా పెట్టేశాను కొద్ది రోజులు, 1 నెల. ఏం చేయాలో, డబ్బులు కావాలి, 2 లక్షలు డబ్బులు కట్టాలా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఎన్నెన్నో కష్టాలు పడైతే ఇప్పటికి వచ్చాను. ఇప్పుడైతే హ్యాపీ ఫ్రెండ్స్. 2 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడికి వచ్చేసి. బాకీలు అయితే తీరాయి, ఇంకొంచెం ఉన్నాయి. అది మాకైతే మా అమ్మ తర్వాత మా అమ్మ అంటే మా అక్కే ఫ్రెండ్స్. మాకైతే మీ లైఫ్లో కూడా అలా ఉంటే ప్లీజ్ అక్కను బాగా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.